మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నూతన సంవత్సరంలో ఉన్నాము. చాలా రోజుల తర్వాత వాక్యాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి మరి క్షమించగలరని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవాది దేవుడు, నమ్మదగిన దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క అవకాశాన్ని ఈ రీతిగా కలవటానికి కృపనిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము నూతన సృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు సమస్త జీవరాశుల్ని మానవుని కోసం చేశాడు. ఈ సృష్టిలో ప్రతిది కూడా దేవుని ఆధీనంలో, దేవుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం తెలియజేసుకునే ఈ రోజు నూతన సృష్టి అనగా ఆకాశం కానీ లేకపోతే భూమి మీద ఉన్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లయమై వేండ్రమైపోతాయి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి మన వాక్యాన్ని చూసుకుని ముందుకెళ్దాం. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్టే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అంటున్నాడు. దేవుడు చేసిన వాగ్దానం ఇది. కొత్త ఆకాశము కొత్త భూమిని మరలా సృష్టిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే భక్తుడు యెషయా తెలియజేస్తూ ఉంటున్నాడు. 65వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి వాటివి మరుబడును, జ్ఞాపకమునకు రావు అంటున్నాడు. అనగా పాతవి గతించిపోతాయి, కొత్తవి మాత్రం వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3:13లో వాటి యందు నీతి నివసించును అంటున్నాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో నీతి నివసిస్తుంది. ఇక నీతి ఏముంటది, అక్కడ పరిశుద్ధత ఏముంటది, అక్కడ వేరే వాటికి దేనికి అవకాశం లేదనమాట. కాబట్టి ఈ భూమి మీద మనం చూస్తాం స్వార్థం, అవినీతి, లేకపోతే ఒకరి మీద ఒకరికి ద్వేషభావం, ఇవన్నీ కూడా చెడు, మరణము, వేదన, దుఃఖము ఇవన్నీ కనిపిస్తాయి భూమి మీద. భయము, టెన్షన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నూతనమైనటువంటి సృష్టిలో ఇవేమి కనిపించవు. దేవుడు చేయబోయే ఆ ప్రతి సృష్టిలో మరలా ఏమి కనిపించవు. అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని యేసు ప్రభువు యొక్క ఉద్దేశం. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును కొత్తవాయను అని ఉంటుంది. అనగా క్రీస్తునందు, యేసు ప్రభువునందు ఉంటేనే మనం నూతన సృష్టిగా చేయబడతాం. అంటే మన పాత జీవితం అనగా పాప జీవితం, చెడు జీవితం, చెడు ప్రవర్తన, దుష్ట మార్గం ఇవన్నీ కూడా దాటిపోయి మనం నూతనమైన పరిశుద్ధమైన జీవితంలోనికి వస్తాం. నీతి కలిగి జీవిస్తాం. అక్కడ పరిశుద్ధత నీతే ఉంటుంది. అది పరిశుద్ధ పట్టణం అని పేరు పరలోక రాజ్యానికి. కాబట్టి అక్కడ పరిశుద్ధ పట్టణం, నీతి పట్టణం, నీతి కలిగిన పట్టణం. కాబట్టి అక్కడ నీతే ఉంటుంది. కాబట్టి మనం ఈ భూమి మీద నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఆ పట్టణానికి చేర్చబడతాం. మనం చనిపోయిన తర్వాత ప్రభువారు వచ్చి ఆయన 2వ రాకడలో తీసుకువెళ్తాడు. కాబట్టి అది ఒక నిరీక్షణ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు అని అంటున్నాడు. ఇక్కడ జరగబోయే విషయం ఇది. ప్రియమైన దేవుని 3 విషయాలు మనం చూస్తాం. ముందు వాగ్దానం చేశాడు, ఎప్పుడో అది జరిగిపోయిన విషయం. ఏం చెప్తున్నాడు? కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించున్నాను అంటున్నాడు యెషయా గ్రంథం 65:17లో. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలియజేస్తున్నాడు భక్తుడు, ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమి నేను చూచితిని అంటున్నాడు. అన్ని దర్శనంలో చూశాడు ఆయన, యోహాను అనే భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఉండకపోతున్నాం. కాబట్టి మనం నీతిగా జీవించాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. నూతనమైన నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అది యేసు ప్రభువు ద్వారానే సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడదాం. ప్రియకుమారుడు యేసు ప్రభువు వారి రక్తంలో మన పాపాలు కడగబడి నీతిమంతులకి తీర్చబడ్డప్పుడే ఆయన సన్నిధికి వెళ్తాం. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుదాం, ఆయన బిడ్డలుగా మార్చబడదాం. మరొకసారి ఈ నూతన 2024 సంవత్సరంలో ఇంకెవరైతే నూతన మార్పు చెందలేదో నూతన మార్పు చెందాలని కోరుతున్నాం. మరి ఈ రీతిగా ఆ నూతన సృష్టిలో ఆ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశంలో మనం ఉండబోతున్నాం కనుక అక్కడ నీతి నివసిస్తుంది. కనుక నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడదాం యేసు ప్రభువు ద్వారా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు, ఈ నూతన సంవత్సరంలో మేము ఉన్నాం ప్రభువా. నూతనమైన విధానాలు, నూతనమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. అటు కృపను మాకు చూపించండి. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు. మీ సన్నిధి మాకు తోడుగుంచండి.
మా ప్రియుల బిడ్డలందరూ దీవించండి. 2023 అంతా క్షేమం కాపాడారు. 2024 సంవత్సరం అంతా మీ కృప కాపుదలించండి ప్రభు. ఇప్పటికే అనేక మంది 1వ తారీఖున మొదలుకొని అనేక మంది చనిపోయారు. మాకు తెలిసిన వారే, మాతో ఉన్న ప్రియులే ప్రభువా, వారు మా మధ్యన లేరు ప్రభువా. రేపు మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి మేము ప్రభా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలని లోక సామెతను మేము చూస్తా ఉన్నాం. అట్లాగే మా ఆత్మ మా యందు ఉన్నప్పుడు మేము మీ యందు శ్వాస ఉంచాలి. ఈ నూతన సంవత్సరం మార్పు చెంది మీ బిడ్డలుగా అంగీకరించబడి ఆశీర్వదించబడి ప్రభా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఆ నీతి పట్టణంలో మేమందరం ఉండాలి. అక్కడ నివాసం చేయాలంటే కృప మాకు చూపించి సహాయించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరే కొద్ది కాలం మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.